నిన్నటి వీడియోలో అయితే ఫ్రెండ్స్ మనం అయితే 2000 రూపాయలతో ఎలాంటి బిజినెస్లు అయితే చేయగలుగుతామనే చిన్న బిజినెస్ల గురించి అయితే మనం తెలుసుకోవడం జరిగింది. సార్ మరి ఈ వీడియో ఏంటంటే 2500 రూపాయలతో మనం ఎలాంటి బిజినెస్లు చేయాలి, సో ఎట్లాంటి నష్టం అనేది తక్కువగా వచ్చి లాభం అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నటువంటి టాప్ 10 బిజినెస్ ఐడియాస్లు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, లైక్ అయితే కొట్టట్లేదు. లైక్ కొట్టడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుందండి. సో నాకు కూడా కొంచెం ఓకే చేయాలనిపిస్తుంది, ఓకేనా. అలా కాకుండా మీరు చూసి వదిలేస్తే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో నాకు కింద కామెంట్ అయితే చేయండి, నేను మార్చుకుంటాను. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ యూఎస్బీ లైట్స్ సెల్లింగ్ అండి. మరి యూఎస్బీతో మనము చాలా ఇంట్లో కానీ లేకపోతే ఏదన్నా షాపుల్లో కానీ మనకైతే చాలా అవసరం పడుతుంది కాబట్టి వాటిని మీరు హోల్సేల్లో కొనుక్కొని వచ్చి ఎక్కువగా మార్కెట్ ప్లేస్లో కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ షాప్స్ ఉన్నటువంటి వాటికి మీరు డెమోగా చూపించి బల్క్గా సప్లై చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి అడ్జస్టబుల్ మొబైల్ స్టాండ్ సెల్లింగ్ అండి. సో బస్ స్టాండ్స్ దగ్గర కానీ లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర కానీ లేకపోతే నార్మల్గా మన ఎక్కడైతే సిటీస్ ఉంటాయి కదండి, ఊర్లో అయితే ఉంటాయి కదా, సో అలాంటి చోట మీరైతే రోడ్ సైడ్ కానీ లేకపోతే ఒక చిన్న టెంట్ లాంటిది వేసి కూడా మీరైతే అమ్ముకోవచ్చు, ఓకేనా. సో మరి డోర్ హ్యాంగింగ్ డెకరేటింగ్ సెల్లింగ్ అండి. సో అంటే డోర్ హ్యాంగర్స్ ఉంటాయి కదండి, డోర్కి సంబంధించినటువంటి డెకరేట్ ఐటమ్స్ అవి కానీ లేకపోతే మీరు ఇంట్లో ఉంటాయి ఫ్లవర్ వాష్ సంబంధించినవి కానీ లేకపోతే ప్లాస్టిక్ ఫ్లవర్ బొకేస్ అలాంటివి మీరు అమ్మి కూడా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పెట్ ఫుడ్ స్మాల్ ప్యాకెట్ సెల్లింగ్ అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే యానిమల్ ఫుడ్ అనేది ఎక్కువగా మనకి బల్క్లోనే దొరుకుతుంది. అంటే 200 రూపాయలు మినిమం ఏదైనా సరే ఉంటుంది. అలా కాకుండా మీరు చిన్న ప్యాకెట్లు అనేవి కూడా మీరు చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి, అంటే ఆ పెద్దవాటిని మీరు తీసుకొని చిన్న ప్యాకెట్లుగా మీరైతే తయారు చేసి, ఇప్పుడు 200 రూపాయలు లేనోడు ఏం చేస్తాడు, 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు. సో ఆ విధంగా మీరైతే అమ్మండి, ఓకేనా. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సన్ గ్లాసెస్ స్ట్రీట్ సెల్లింగ్ అండి. మరి సన్ గ్లాసెస్ అంటే ఏంటి, నార్మల్గా మనం కళ్ళజోళ్ళని పెట్టుకుంటాం కదా, సో అలాంటివి మీరు రోడ్డు పక్కన అమ్మితే ఎవరైతే ఎక్కువగా జర్నీ చేస్తారో వాళ్ళకి ఆ టైంలో ఉపయోగపడతాయి కాబట్టి మీరు 70 రూపాయలు కొనుక్కొని హోల్సేల్లో 100 రూపాయలకి అమ్ముకోవచ్చు, ఓకేనా. మరి సిక్స్త్ చూసుకుంటే ఫోన్ క్లీనింగ్ కిట్స్ సెల్లింగ్ అండి. మొబైల్ మనం క్లీన్ చేసుకోవడానికి చాలామంది అయితే బయటికి వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు కదా, సో అలా కాకుండా మనకి కొన్ని హోల్సేల్లో మనం అయితే తీసుకురావాలి. ఇంట్లోనే ఎవరైతే వాళ్ళే ఓన్గా క్లీన్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం అయితే అలాంటివి కిట్స్ అనేవి తీసుకొచ్చి అమ్మవచ్చు. సెవెంత్ వన్ చూసుకుంటే మినీ హాల్డ్ టార్చ్ సెల్లింగ్ అండి. సో చిన్న హ్యాండ్ టార్చెస్ అయితే ఉంటాయి కదా, సో వాటిని మీరు హోల్సేల్గా తీసుకొచ్చి చిన్న గ్రామాల్లో కానీ లేకపోతే పల్లెటూళ్ళల్లో కానీ మీరైతే వాటిని అమ్ముకొని కూడా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. మరి ఎయిత్ వన్ చూసుకుంటే కీ హోల్డర్ వాల్ స్టాండ్ సెల్లింగ్ అండి. ఇప్పుడు వాల్కి పెట్టేదానికి మనకి కీ హోల్డర్స్ అయితే కావాలి కదా, సో అలాంటివి మీరు వాల్కి అనేది మేకులు అనేవి కొట్టడం ఇబ్బంది అవుతుంది కదా, అలా కాకుండా మీరు హ్యాంగర్స్ అనేవి తీసుకొని వచ్చి కూడా అమ్ముకోవచ్చు. మరి నైన్త్ వన్ చూసుకుంటే లంచ్ బాక్స్ సెల్లింగ్ అండి. సో లంచ్ బాక్స్ అనేవి మీరు చిన్న పిల్లలకి అట్రాక్ట్ అవుతుంది. ఆఫీస్ వాళ్ళకి కానీ బాగా ఎక్కువగా బ్యాంక్ జాబ్ చేసే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీటి మీద. మీరు ఎలాంటివి కొనుక్కురావాలంటే చాలా అట్రాక్టివ్గా చాలా డిఫరెంట్గా చూడడానికి డిఫరెంట్గా లుకింగ్గా ఉండాలన్నమాట. అలాంటివి మీరు తీసుకొచ్చి అమ్ముకొని కూడా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. 10th వన్ చూసుకుంటే టేబుల్ క్లాక్ సెల్లింగ్ అండి. ఇప్పుడు సింపుల్గా టేబుల్ క్లాక్స్ అయితే ఉంటాయి కదండి, సో వాటిని కొనుక్కొని వచ్చి హోమ్ లేదా ఆఫీస్ వాళ్ళకి మీరు చూపించడం కానీ, సో వాటి యొక్క డిఫరెంట్ లుక్స్ అయితే ఉండాలండి. చాలా ఏదైనా సరే ఒక ఐటెం తీసుకొస్తే మనకి ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. ఈ యొక్క బిజినెస్ చేయాలనుకునే యొక్క బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలో ఆలోచించాలంటే ఎప్పుడు కూడా నార్మల్గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నామండి, ఈ స్పెట్స్ ఉన్నాయి కదా, ఇవి నార్మల్గా ఉంటాయి. అలా కాకుండా మీరు డిఫరెంట్గా ఉండే తీసుకొచ్చి అమ్మడం ద్వారా కూడా మనకైతే అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. చూడండి, మీరు ఎక్కడైనా కానీ మనం సెంటర్లో వెళ్ళినప్పుడు అక్కడ సింపుల్గా ఉండే ఐటమ్స్ కాకుండా మనకి కొంచెం డిఫరెంట్గా ఉండే ఐటమ్స్, లేకపోతే ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా బండి కవర్లు కానీ లేకపోతే ఇంట్లోనే క్లీనింగ్ చేసుకోవడం, బండికి సంబంధించిన పైపులు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇట్లా మీరు ఎక్కడంటే ఒక చైనా ఐటమ్స్ లాగా ఉండాలన్నమాట. వాటిని చూస్తే అలాంటివి మీరు తీసుకొచ్చి అమ్మాలి, ఓకేనా. సో ఈ విధంగా అమ్మడం ద్వారా మనం అయితే అమౌంట్ సంపాదించుకోవచ్చు అండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఏంటంటే చాలామంది లైక్ చేయట్లేదు. సో మన వీడియోస్లో ఎప్పుడూ కూడా చిన్న వ్యాపారాల గురించి అయితే చెప్పడం జరుగుతుంది. 100 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు మనం 2500 రూపాయలతో కూడా మనం ఎలాంటి బిజినెస్ చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది, ఓకేనా. నేను ఒక ఐడియా మాత్రమే ఇస్తాను, మీకు ఎవరికి సూట్ అవుతుందో, ఎవరికైతే నాకు ఇది చేయగలనిపిస్తుందో వాళ్ళు మాత్రమే దిగండి. సో ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా చేయడం కాదు, ఎందుకంటే ప్రస్తుతానికి యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి మనం కొంచెం వీటిని జస్ట్ ఇప్పుడు కొంచెం స్టక్ చేసి మీ ఎమర్జెన్సీ అమౌంట్ అయితే మన దగ్గర ఉంటే వాటిని మనం ప్రజెంట్ వాడుకోవడానికి ఉపయోగించుకోండి, అంతేకాని ఖర్చు పెట్టద్దు, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.